ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుస్తున్నప్పుడు కూడా పాపం ఉంటుంది అంటే అవుతుంది. లోకంలో జీవిస్తున్నాం కదా, లోకంలో జీవిస్తున్నాం, శరీరంలో జీవిస్తున్నాం. మన పితరుడైన ఆదాము ద్వారా ఒక స్వభావం మనలో ఎంటర్ అయింది. అది పాప స్వభావము, శరీర స్వభావము. ఈ స్వభావం అనేది మనం ఈ శరీరం ఉన్నంతకాలం ఈ స్వభావం శరీరంలో ఉంటుంది. ఇది ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం ఆత్మీయంగా బలహీనపడినప్పుడు ఈ శరీర స్వభావం పనిచేసి ఒక మాట ద్వారా కానీ ఒక క్రియ ద్వారా కానీ మనం అపవిత్రులం అవుతాం. లోకంలో బ్రతుకుతున్న అపవిత్రులం అవుతాం. లోకంలో ఉండే మనుషుల ద్వారా కూడా అపవిత్రులం అవుతాం. అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించున్నవాడిని యెషయా కేకేసినట్లుగా ఆయన లోపల అపవిత్రత ఉంది, చుట్టుపక్కల అపవిత్రత ఉంది చెప్పినట్లుగా మనం అంతే. మనము కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ప్రజలు ఉంటూ ఉన్నారు, సొసైటీ ఉంటూ ఉంది. ప్రతి మనిషిలో పాప స్వభావం ఉంది. కొందరు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది వదిలేసి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అటప్పుడు మనకి ఆ మాలిన్యం అంటుకుంటూ ఉంటుంది. మనం చక్కగా స్నానం చేసి డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఏ విధంగా అంటుకుంటుందో మలినము, ఆ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా మాలిన్యం అంటుకుంటుంది. మనకి ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది, అపవిత్రత అంటుకుంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు మనం పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి, చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి.